హాయ్, నమస్కారం. నేను దివ్య. వెల్కమ్ టు ఓరెంజ్ అవెన్. ఈరోజు మనం మెక్సికన్ డిష్ అయిన క్వాసిడెల్లా తయారు చేయబోతున్నాము. క్వాసిడెల్లా అనే పేరు విని భయపడమాకండి. సింపుల్ డిషే, మన ఇంటిలో ఉండే ఇంగ్రీడియంట్స్తో సరిపోయింది. వెజ్ క్వాసిడెల్లా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం క్వాసిడెల్లాకి కావాల్సిన ర్యాపర్ అంటే టోర్టిల్లా చేయబోతున్నాము. అంటే ఏం లేదు, మనం చపాతీలాగా చేయడమే. 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు మైదా పిండి. మొత్తం మైదా పిండితో అయినా చేయొచ్చు, అది మన ఇష్టం. దానికి కావాల్సిన ఉప్పు వేయండి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని చపాతీ పిండి రెడీ చేసి ఒక కిచెన్ టవల్తో కవర్ చేసి ఒక మూత కూడా పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు మన ఫిల్లింగ్కి ఒక క్యాప్సికమ్, అలాగే కొంచెం స్వీట్ కార్న్, టొమాటో, ఉల్లిపాయలు, కొంచెం మష్రూమ్స్ కట్ చేసి పక్కన పెట్టాము. ఇప్పుడు ఇది రెడీ చేద్దాము. మనం 2 స్పూన్ల బటర్ వేసుకుంటున్నాము పాన్ పెట్టి. దీని బదులు ఒలివ్ ఆయిల్ కావాలంటే వాడుకోవచ్చు. అంటే మన టేస్ట్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాము. కొంచెం బటర్ వేసాక బటర్ కరిగిన తర్వాత మనం తీసిపెట్టిన వెజిటబుల్స్ అన్నీ వేసి ఉడకనివ్వాలి. మరీ మెత్తగా ఉడగాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన ఉప్పు వేసేసుకోండి. ఉప్పు మరీ ఓవర్గా వేయమాక, ఎందుకంటే మనం మళ్ళీ చీజ్ వేసుకోవాలి. ఆ చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చింది. అంటే మనం మష్రూమ్స్ వేసాం కదా, మష్రూమ్స్, ఉల్లిపాయలు అన్నీ దీనిలో నుంచి వాటర్ వచ్చింది. టొమాటో, క్రష్డ్ చిల్లీస్ వేసుకోండి మన కారం బట్టి. నేను ఒక 1.5 స్పూన్ వేసాను చిన్న స్పూన్కి. అలాగే మిరియాల పొడి కూడా వేస్తున్నాను. చిన్న స్పూన్కి 1 స్పూన్ వేసాను. అది కాకపోతే మనం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అంటే డ్రై క్రష్డ్ చిల్లీ బదులు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. మూత పెట్టి ఆ వాటర్ అంతా తగ్గిపోయి కొంచెం డ్రై అయ్యేదాకా ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వండి. చూడండి, అన్ని కలర్ అంతా లైట్గా చేంజ్ అయింది కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం తీసి పెట్టిన పిండి రెడీ అయిపోయింది కదా, బాగా సాఫ్ట్గా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మన టేబుల్ టాప్ మీద వేసి బాగా మిక్స్ చేసేసుకోవచ్చు. కొంచెం మైదా పిండి వేసుకొని మన పిండిని బాగా మిక్స్ చేసి రెడీ చేసుకోవాలి. అంటే మళ్ళీ చపాతీ చేయాలి కదా, చపాతీలాగా మామూలుగా ఏం లేదండి, కొంచెం మన బేకింగ్ పౌడర్ ఎక్స్ట్రా వేసాము అంతే. ఇప్పుడు మనం దాన్ని ఈక్వల్ పోర్షన్గా కట్ చేస్తున్నాము. అన్ని చపాతీలు రెడీ చేసుకోవాలి. మనం ఎలా చపాతీలు చేద్దామో అలాగే చేయాలి. చేసి ఓవర్గా ఉడకనివ్వకుండా, అంటే మనం చపాతీ ఎంత కలుస్తామో అంత చేయకుండా లైట్గా ఉడకనిచ్చి పక్కన పెట్టాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకుంటే సరిపోయిద్ది. చూడండి, ఇలా ఒక రెడ్ చేద్దాము. ముందు చిన్న సైజు చాలు అంటే చిన్న సైజు చేసేసుకోండి. మన ప్యాన్ బట్టే మనకి ఎంత కావాలో అంత సైజు బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు మన ప్యాన్ వేడి చేసుకొని చపాతీ వేయండి. ఆయిల్ ఏమి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. లైట్గా 2 సైడ్లు లైట్గా వేయించి చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది అందే. అక్కడెక్కడ మరి ఓవర్గా ఫ్రై అవ్వలేదు, మరి ఓవర్గా ఫ్రై అయిపోకూడదు. ఇప్పుడు మనం లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ అయిన తర్వాత కొంచెం మందంగా ఉండే ఒక టవల్ తీసుకొని ఇదన్నీ వ్రాప్ చేసి పెట్టుకోవాలి. అంటే కొంచెం కవర్ చేసి పెడితే ఇది సాఫ్ట్గా ఉండదు. మనం తర్వాత అంటే ఫిల్ చేయడానికి తీసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన వెజిటబుల్స్ ఉంది కదా, దాంట్లో కొంచెం చీజ్ వేసుకోవాలి. చీజ్ అంటే నేను ప్రాసెస్డ్ చీజ్ వేస్తున్నాను. మోసర్లా చీజ్ అయితే ఇంకా బాగుంటుంది. మన దగ్గర ఏది ఉందో అది వేసుకోవచ్చు. యాక్చువల్లీ అయితే మోసర్లా చీజ్ వాడుతున్నారు, మనకి దొరకలేదు కాబట్టి, చేయడానికి టైం కూడా కుదరలేదు కాబట్టి ఇది వాడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొంచెం బటర్ రాసుకొని దానిలో వెజిటబుల్స్ వేసుకోవాలి. ఒక సైడ్ అంతా ఫిల్ అయ్యేదాకా. అంటే మన ఇష్టం, తక్కువ కావాలి తక్కువ చాలు అనుకుంటే తక్కువ వేసుకోండి. నిండుగా తినే వాళ్ళు అయితే నిండుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్తో కవర్ చేసి మళ్ళీ బటర్ రాయండి. బటర్లో దీన్ని లైట్గా ఫ్రై చేసేటట్టు చేసి తీసుకోవాలి. 2 సైడ్లు ఫ్రై అయ్యేదాకా అదిగో చూడండి, ఇలా కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు బయట బాగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. చీజ్ అంతా కరిగిపోయి
ఇలాగే అన్నీ రెడీ చేయండి. కట్ చేసి చూద్దాము ఎలా ఉందో లోపల. చూడండి వెజిటబుల్స్ అన్నీ ఉంది. మన చీజ్ కూడా బాగా కరిగింది. మనకి ఎక్కువ చీజ్ పెడితే ఎక్కువ కరిగిద్ది, మొసర్ల చీజ్ అయితే సాగుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనకి ఒక వెరైటీ డిష్. వెజ్ కాసుడలు ఎలా చేయాలో అందరు చూసారు కదండి. సింపుల్గా టేస్టీగా బాగుంది డిష్. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అండ్ కంటిన్యూస్.